గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మండలంలో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యవర్గ సభ్యులు జూకంటి పౌల్, సుధాగాని సత్యంరాజు, పిక్క గణేష్, నలమాస తులసి, మండల కమిటీ సభ్యులు మిట్ట శంకరయ్య, యాదగిరి, అందే అంజయ్య, గుండ్లగూడెం గ్రామ శాఖ కార్యదర్శి చెక్కెళ్ల ఉపేంద్ర, శిల్పలపుర శాఖ కార్యదర్శి రాజు, మహిళా సంఘ సభ్యులు మిట్ట పార్వతమ్మ, చిక్కెల లక్ష్మి, చిక్కెల రేణుక, చిక్కెల పిచ్చమ్మ, వీరగాని విశ్వకర్మ, జూకటి విజయలక్ష్మి, పోచమ్మ, అండాలు విజయ, వ్యవహార కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఈదునూరు సోములు, ఆలేటి విజయ, గ్యారా విజయ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నిలబెట్టుకోవాలి. కొత్త రేషన్ కార్డులని ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులని ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ని ఇవ్వాలి, పెన్షన్ని నిర్వహించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆలేరు నుంచి గుండ్లగూడెం, శ్రీనివాసపురం, పటేల్గూడెం వెళ్తున్న రైల్వే దగ్గర ఉన్న గేటు వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. తక్షణమే అక్కడ అండర్ పాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర సాగుతూ ఉన్నది. అదే తరుణంలో అక్కడి నుంచి వెళ్తున్న రహదారి మొత్తం కూడా గుంతలమయమై ఉన్నది. ఇవాళ నిండు గర్భాన్ని కనుక రోడ్డెమ్మడి తీసుకొస్తే హాస్పిటల్ రాకముందుకే మధ్యలోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది. అంత భయంకరంగా ఇవాళ రోడ్లు ఉన్నాయి. అందుకే ఇవాళ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ఆ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇక్కడ కాలువలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటి కోసం కాలువలు ఏర్పాటు చేసిన ఇవాళ నీళ్ళ ద్వారా వస్తున్న పరిస్థితి లేదు. ఆ నీళ్లు రాకపోవడం వల్ల మొత్తం కూడా ఇవాళ పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే ఎండిన పంట పొలాలకి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరీమణులు అందరూ కూడా ఇవాళ ఎవరి ఇంటికి పోయినా ఒక్కొక్క ఇంట్లో 4-5 సంసారాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంట్లో నిర్మాణం లేదు. ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తానని ఎదురు చూసినారు. తక్షణమే ప్రతి పేదవాళ్ళకి ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పి ఇవాళ రేషన్ కార్డు లేక గత 2014 నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు అందని పరిస్థితి ఉన్నది. పెళ్ళైతే కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా కోడలు వచ్చి మళ్ళా పిల్లలయ్యి వాళ్ళు పెద్దగా బడికి పోయే టైం వచ్చిన ఇంతవరకు రేషన్ కార్డు వస్తున్న పరిస్థితి లేదు. రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా వెంటనే వాటిని మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రధాన డిమాండ్స్ పైన ఈ యాత్ర సాగుతూ ఉన్నది. ఆలేరు టౌన్లో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పైన అది ఇరుగ్గా ఉన్నది. దాన్ని వెడల్పు చేయాలని కూడా ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఇవాళ ఆలేరు నియోజకవర్గ కేంద్రం పేరుకు, కానీ ఇది రెవెన్యూ డివిజన్ కాలేదు. మరి రెవెన్యూ డివిజన్ చేస్తాడని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి గత ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎక్కడ పోయిందా హామీ? ఇప్పుడు వచ్చిన బీర్లయ్య గారు నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకొని దీన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటం నిర్వహిస్తామని, ఇవి పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.